హలో వెల్కమ్ టు 10 Max. మహేష్ రాజమౌళి సినిమా ఫస్ట్ రివీల్ కోసం ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్న అభిమానుల విష్ ని ఫుల్ఫిల్ చేసేందుకు రెడీ అవుతున్నారు దర్శక ధీరుడు. మరి పాన్ వరల్డ్ సినిమా ఫస్ట్ అప్డేట్ ని రాజమౌళి ఏ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు? సినిమా భారీ బిజినెస్ చేసేలా ఎలాంటి స్ట్రాటజీతో ట్రెండ్ సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు? మహేష్ బాబు రాజమౌళి సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ పాన్ వరల్డ్ మూవీ నుంచి ఫస్ట్ రివీల్ ఈ నెలలోనే ఉంటుందని రాజమౌళి చెప్పడంతో ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. అంతేకాదు దీనికి సంబంధించి రాజమౌళి అండ్ టీం ఎలాంటి ప్లానింగ్స్ చేస్తున్నారో అప్డేట్స్ కావాలని కొద్ది రోజులుగా మహేష్ సినిమాని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఫస్ట్ రివీల్ ఏర్పాట్లపై ఓ రేంజ్ ఎగ్జైట్మెంట్ తో ఉన్న మహేష్ అభిమానుల్లో జోష్ పెంచే ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. గ్లోబ్ ట్రోటర్ మహేష్ బాబు ప్రపంచ అన్వేషకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఫస్ట్ రివీల్ కి సంబంధించి డేట్ అండ్ వెన్యూ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు రాజమౌళి. ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలైనట్లు సమాచారం. మహేష్ సినిమా నుంచి వస్తున్న ఈ బిగ్ అప్డేట్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించి జియో హాట్స్టార్ తెలుగు అఫీషియల్ ఎక్స్ పేజ్లోని స్పెషల్ ట్వీట్ వైరల్ అవుతోంది. దీంతో మహేష్ సినిమా నెక్స్ట్ లెవెల్లో బిజినెస్ చేసేలా రాజమౌళి సెట్ చేస్తోన్న స్ట్రాటజీకి ఫిదా అవుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. జియో హాట్స్టార్ వైరల్ ట్వీట్ కంటే ముందుగా మహేష్ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచేసింది రాజమౌళి అండ్ టీం ఎక్స్ లో చేసిన కన్వర్జేషన్. నవంబర్ వచ్చేసిందని మహేష్ చేసిన ట్వీట్ తో మొదలైన ఈ ఫన్నీ చిట్ చాట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నారు అనే సర్ప్రైజ్లను బయట పెట్టేశావు మహేష్. ఇందుకు జరిమానాగా నీ సినిమా అప్డేట్ వాయిదా వేస్తున్నా అని రాజమౌళి ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా అవన్నీ ఆడియన్స్ కి ఎప్పుడో తెలుసు, మీరు ఇంకేదైనా కొత్తగా బయట పెట్టండి అంటూ కామెంట్ చేశారు మహేష్. మొత్తంగా తమ ఫన్నీ కన్వర్జేషన్ తో ఫస్ట్ రివీల్ కి టైం దగ్గర పడిందని హింట్ ఇచ్చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహేష్ బాబు అభిమానులు. ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందా? డార్లింగ్ సినిమా సంక్రాంతి పండగకి వచ్చే ఛాన్స్ లేదా? జనవరి 9 విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న రాజాసాబ్ సినిమాపై ఈ రిలీజ్ రూమర్స్ ఏంటి? అసలు ఇంతకీ డార్లింగ్ సినిమా విషయంలో ఈ డైలమాకి రీజన్స్ ఏంటి? ది రాజాసాబ్ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తోంది ఓ వైరల్ న్యూస్. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ చేసుకున్న ఈ హారర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మరోసారి వాయిదా పడుతుందనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ ఇయర్ ఏప్రిల్లో థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి కాక పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఫైనల్లీ మూవీ ట్రైలర్ అప్డేట్ తో సినిమా రిలీజ్ 2026 జనవరి 9th అంటూ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో పండక్కి రాజాసాబ్ ఎంటర్టైన్ చేయడం పక్కా అని డిసైడ్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ ని డైలమాలో పడేస్తోంది ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్న రూమర్స్. ప్రభాస్ ది రాజాసాబ్ జనవరిలో విడుదల కష్టమే అనే న్యూస్ వైరల్ అవుతోంది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మరోసారి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ది రాజాసాబ్ సినిమాకి సంబంధించి సీజీ వర్క్ హెవీగా బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అనుకున్న టైంకి ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యే అవకాశం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా సంక్రాంతి నుంచి తప్పుకుని సమ్మర్ బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందని సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సింది. ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ది రాజాసాబ్ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు డైరెక్టర్ మారుతి. ఆల్రెడీ యూరోప్ లో సాంగ్ షెడ్యూల్స్ పూర్తి చేసిన మారుతి ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. ఆల్రెడీ ఈ నెల 7న ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ చేయడంతో ఈ పనుల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. ఇటు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా డిసెంబర్ 5కే అంతా పూర్తయ్యేలా ప్లాన్ చేసినట్లు, సంక్రాంతి సీజన్ కోసం ప్రభాస్ సినిమా డేట్ మార్చినట్లు స్పష్టం చేశారు. మరి మేకర్స్ క్లారిటీ ఇస్తోన్న రాజాసాబ్ రిలీజ్ పై ఈ డైలమా ఏంటో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రభాస్ అభిమానులు. చిరంజీవి సినిమాని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. రిలీజ్ డేట్ ఇది అని కన్ఫర్మ్ గా చెప్పకపోయినా సంక్రాంతి పండక్కి మెగాస్టార్ మూవీ థియేటర్స్ లోకి రావడం పక్కానే కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తున్నారు. మరి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా లేటెస్ట్ స్టేటస్ ఏంటి? వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ పోటీకి రెడీ అవుతున్న మెగా ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది.
అక్టోబర్ 3rd వీక్ లో మొదలైన ఈ షెడ్యూల్లోనే చిరంజీవి వెంకటేష్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కించారట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ కీ సీన్స్ తో పాటు చిరు వెంకీపై ఓ స్పెషల్ సాంగ్ కూడా కంప్లీట్ చేసిన అనిల్ ప్రజెంట్ ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆదివారం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో మన శంకర వరప్రసాద్ గారు సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ మొదలైంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా క్లైమాక్స్ లో మెగాస్టార్ చిరంజీవిపై వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ మెగా అభిమానులకి అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం పక్కా అంటోంది అనిల్ టీం. అంతేకాదు సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోన్న విక్టరీ వెంకటేష్ కూడా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్లో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా విక్టరీ కాంబినేషన్లో వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్లో ఉంటాయో అని ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ క్యారెక్టరైజేషన్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ పోలీస్గా కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ పోలీస్ క్యారెక్టర్ అంటే ఆడియన్స్ అందరి మైండ్లో మెదిలే ఆప్షన్ ఒకటే, అదే ఘర్షణ సినిమాలోని డీసీపీ రామచంద్ర క్యారెక్టరైజేషన్. దీంతో చిరు అనిల్ సినిమాలో విక్టరీ వెంకటేష్ మరోసారి డీసీపీ రామచంద్రగా కనిపించే ఛాన్స్ ఉందా, లేక మరేదైనా పేరుతో వెంకటేష్ క్యారెక్టర్ ని డైరెక్టర్ అనిల్ డిజైన్ చేసి ఉంటారా అని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. మొత్తంగా చిరు సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తూ క్లైమాక్స్ స్టేజ్ కి తీసుకొచ్చి మెగా అభిమానుల్లో జోష్ నింపారు అనిల్ రావిపూడి. కింగ్ మూవీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు షారుఖ్ ఖాన్. జస్ట్ టైటిల్ టీజర్ తోనే సినిమాపై అంచనాలు పీక్స్ కి తీసుకెళ్లారు కింగ్ ఖాన్. మరి షారుఖ్ నటిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలాంటి అంచనాల్ని క్రియేట్ చేస్తోంది? ఈ సినిమాతో పఠాన్, జవాన్ రికార్డుల్ని బాలీవుడ్ బాద్షా బ్రేక్ చేస్తారా? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. 2023లో విడుదలైన షారుఖ్, పఠాన్, జవాన్, డంకీ సినిమాలు ఒకదానికి మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ సాధించి కింగ్ ఖాన్ స్టామినా ఏంటో ప్రూవ్ చేశాయి ఈ సినిమాలు. అంతేకాదు జవాన్ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు షారుఖ్ ఖాన్. ఇదే రేంజ్ సక్సెస్ ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో చేస్తున్న కింగ్ సినిమాతో ఇక ముందు కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో నటిస్తోన్న కింగ్ సినిమా టైటిల్ ని రివీల్ చేస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు షారుఖ్. కంప్లీట్ యాక్షన్ బ్లాక్స్ తో వచ్చిన కింగ్ టైటిల్ రివీల్ వీడియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ స్టైలిష్ మేక్ ఓవర్ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. కంప్లీట్ వైట్ హెయిర్ తో బాడీపై టాటూస్ తో ఉన్న కింగ్ ఖాన్ లుక్ మెస్మరైజ్ చేస్తుంటే నేను భయాన్ని కాదు విధ్వంసాన్ని అంటూ వీడియో చివరిలో షారుఖ్ ఖాన్ చెప్పిన డైలాగ్ ఈ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందోననే ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. పఠాన్ సినిమా తర్వాత సిద్ధార్థ్ ఆనంద్, షారుఖ్ కింగ్ సినిమా చేస్తూ ఉండడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన పఠాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో కింగ్ సినిమాపై అంచనాలు రెట్టింపవుతున్నాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకొన్ ఓ కీ రోల్లో నటిస్తోంది. ఈ సినిమాలోనే షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ బిగ్ స్క్రీన్ పై కనిపిస్తూ ఉండడంతో కింగ్ సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరి కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న కింగ్ సినిమాతో షారుఖ్ ఖాన్ మునుపటి సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ. ది ప్యారడైజ్ నుంచి స్పెషల్ అప్డేట్. ఆర్జీవీ 10 లోకి శివగామి రిలీజ్ డేట్ మార్చుకున్న ఆలియా భట్ సినిమా పోస్ట్ పోన్ అయిన 2 మేజర్ అప్డేట్స్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాని ది ప్యారడైజ్ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్ సోనాలి కుల్కర్ని నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని కాంబినేషన్లో తెరకెక్కే సినిమా నుంచి రావాల్సిన కీలక అప్డేట్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కార్తిక్ వర్మ దండు డైరెక్షన్లో తెరకెక్కుతున్న నాగచైతన్య 24వ సినిమా నుంచి రివీల్ కావాల్సిన మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ ని పోస్ట్ పోన్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రియదర్శి ప్రేమంటే సినిమా టీజర్ 3 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఆనంది హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 21న థియేటర్స్ లోకి వస్తోంది. మనోజ్ బాజ్పాయ్తో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న భూత్ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు ఆర్జీవీ. ఆలియా భట్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఆల్ఫా సినిమాని డిసెంబర్ 25 నుంచి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు యష్ రాజ్ నిర్మాతలు. విఎఫ్ఎక్స్ పనులు బ్యాలెన్స్ కారణంగా సినిమాని 2026 ఏప్రిల్ 17న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. చాందిని చౌదరి, సుశాంత్ యాష్కి లీడ్ రోల్స్ లో
సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్ లో ఓ సినిమా ప్రారంభమైంది. వికాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సహచరి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అల్లరి నరేష్ అప్కమింగ్ సినిమా 12A రైల్వే కాలనీ నుంచి విడుదలైన కన్నొదిలి కలనొదిలి లిరికల్ ఆకట్టుకుంటోంది. నాని కాసరగడ్డ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. సుధీర్ బాబు జటాధర మూవీ నుంచి విడుదలైన శివస్తోత్రం డివైన్ లిరికల్ ఆకట్టుకుంటోంది. సోనాక్షి సిన్హా టాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న ఈ సినిమా ఈ నెల 7న థియేటర్స్ లోకి వస్తోంది. సంతాన ప్రాప్తిరస్తు మూవీ యూనిట్ ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. శర్వానంద్ అప్కమింగ్ మూవీ బైకర్ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. రోషన్ మేకా అప్కమింగ్ మూవీ ఛాంపియన్ టీజర్ ఆకట్టుకుంటోంది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.